బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు ఏసీబీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసులలో తెలిపింది. మే 26నే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఏసీబీ నోటీసులు ఇచ్చింది. విదేశీ పర్యటన షెడ్యూల్ ఉందని, తిరిగి వచ్చాక హాజరవుతారని కేటీఆర్ సమాధానమిచ్చారు. తాజాగా ఇప్పుడు విచారణకు హాజరు కావాలని కేటీఆర్ కు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఇక ఏసీబీ నోటీసులపై కేటీఆర్ స్పందించారు. ఫార్ములా ఈ కేసులో ఈ నెల 16న ఏసీబీ విచారణకు సహకరిస్తారని తెలిపారు. బాధ్యత గల పౌరుడిగా విచారణకు హాజరవుతా. పాలన చేత కాక ప్రజల దృష్టి మళ్లించే యత్నమిది. ఓటుకు నోటు కేసులో సీఎంను కూడా ఏసీబీ విచారిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నా. ఇద్దరం ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్నాం. లై డిటెక్టర్ పరీక్షలకు నేను సిద్ధం, మీరు సిద్ధమా? జడ్జి సమక్షంలో ఇద్దరం లై డిటెక్టర్ పరీక్షలు చేయించుకుందాం. టీవీల్లో లైవ్గా చూపిద్దాం. లై డిటెక్టర్ పరీక్షలు చూసి ఎవరు నేరస్తులో ప్రజలే నిర్ణయిస్తారు. నాతో పాటు లై డిటెక్టర్ పరీక్షలు చేయించుకునే ధైర్యం ఉందా? పదే పదే విచారణలతో ప్రజాధనం వృధా ఎందుకు అని కేటీఆర్ ప్రశ్నించారు.